విశ్వాసమే విజయం. నవంబరు 24 తేదీ యొక్క జాషువా డానియేలు గారి ప్రసంగము. మారుమనసు పొందుటలో ఆసక్తి. జాషువా డానియేలు. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారుమనసు పొందుము. ప్రకటన 3:19. మనము సాధారణంగా జతచేయని మారుమనస్సు, ఆసక్తి అను రెండు పదములను దేవుని వాక్యము కలిపి చెప్పచున్నది. కొందరు ఏదో ఒక విధి అన్నట్లు మారుమనస్సు పొందుటను నేను చూచాను. అనేక చోట్ల సహవాసపు బోధల వలన పశ్చాత్తాపము, తిరిగి ఇచ్చివేయుట, మనస్సాక్షిని శుద్ధిపరచుకొనుట అనుడవి అందరికీ తెలుపబడుచున్నవి. వారు తప్పనిసరి అని దానిని చేయుచున్నారు గాని నిజమైన ఆసక్తితో చేయుటలేదు. అయ్యో, నేను దేవుని ఎంతగానో దుఃఖపెట్టాను, నాకు పెద్ద శిక్ష రావలసినది, దొంగిలించినవి తిరిగి ఇచ్చివేసినంత మాత్రాన నాకు పాపక్షమాపణ రాదు అనే గ్రహింపు కలిగి ఉండాలి. ఆసక్తి కలిగి మారుమనసి పొందితే తిరిగి ఆ పాపముని ఎన్నడూ చెయ్యలేము. మనము కక్కిన దానికి ఎన్నడూ తిరిగము. కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. 2 పేతురు 2:22. దేవునికి, దేవుని సేవకు ఎంతో హాని చేసిన వారమని లోతుగా గ్రహించి పాడుచేసిన పనిని తిరిగి బాగుచేయాలి. ఆసక్తి కలిగి మారుమనసు పొందుట అనగా అదే. మన పాత పద్ధతులలో మాసికులు వేసుకొనుటకు మనము ప్రయత్నించము. మనకు నిజమైన ఆసక్తిగల మారుమనసు లేకపోతే మన సేవ నిలిచిపోతుంది. నీవు నా కొరకు మండుచుండుటలేదు, నీవు నులివెచ్చుని స్థితిలో ఉన్నావు అని ప్రభువు లవోద్దకయ సంఘానికి మారుమనసు పొందమని హెచ్చరిస్తున్నాడు. మనలో ఎంతమందిమి యేసుప్రభువు కొరకు మండుచున్నాము? మనలో ఎంతమందిమి యేసుప్రభువు కొరకు మండుచుండు ప్రేమను కలిగి ఉన్నాము? దేవుని రాజ్యము కొరకు హృదయాలలో అగ్ని లేని ఎడల భక్తి అనునది ఒక అలవాటుగాను ఆచారంగాను మారును. అగ్ని మండి వెలుగునిస్తుంది. బాప్తిస్మమిచ్చు యోహాను మండుచూ ప్రకాశించు దీపముగా నుండెను. దేవుని కొరకైన అగ్ని లేకుండా ఈ దేశములో మనము దేనిని సాధించలేము.